హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు విష్ణుచరణ్. మనం రీసెంట్గా ఒక వీడియో చేసుకున్నాం మన ఛానల్లో. ఐపీఎల్లో లెక్కలన్నీ మారిపోతాయని. ఎప్పుడైతే ఐపీఎల్ బ్రేక్ వచ్చింది కదా, ఆ బ్రేక్ తర్వాత స్టార్ట్ అయిన తర్వాత ఐపీఎల్లో లెక్కలన్నీ మారిపోతాయి. కానీ సీజన్ తక్కువ ఉండడం వల్ల కొన్ని చిన్న చేంజెస్ జరుగుతాయి. పక్కాని మాట్లాడుకున్నాం. ఆ చేంజెస్ గైస్ ఇప్పుడు ఆల్రెడీ జరిగిపోయాయి. మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో మొమెంటం ఉంటుంది క్రికెట్లో, ఆ మొమెంటం పరంగా జరుగుతాయి అనుకున్నాం. అదే సన్ రైజర్స్ చేసి చూపించింది. 3 మ్యాచ్లు గెలిచింది, అద్భుతంగా గెలిచి చూపించింది గైస్. సో అదే మొమెంటం. అలాగే నితీష్ కుమార్ రెడ్డి, అలాగే రిషబ్ పంత్ ఎవరన్నా కంబ్యాక్ ఇస్తారంటే ఎగ్జాంపుల్గా చెప్పాం. చాలా మంది ప్లేయర్స్ ఎవరైనా కూడా బాగా ఆడే ప్లేయర్స్ ఫ్లాప్ అవ్వచ్చు, బాగా ఆడని ప్లేయర్స్ కంబ్యాక్ అవ్వచ్చు అని చెప్పుకున్నాం. అలాగే నితీష్ కుమార్ రెడ్డి అయితే కంబ్యాక్ ఇచ్చాడు. సో మీరు ఖచ్చితంగా నన్ను క్వశ్చన్ చేస్తారు, ఏం ఆడాడే నితీష్ కుమార్ రెడ్డి కంబ్యాక్ ఇచ్చాడు అంటే బౌలర్గా కంబ్యాక్ ఇచ్చాడు గైస్. ఆర్సీబీ మ్యాచ్లో తను వేసిన 2 ఓవర్లు చాలా క్రూషియల్. అలాగే లక్నోతో మ్యాచ్ కూడా తను ఒక మంచి ఓవర్ వేశాడు. ఒకవేళ లాస్ట్ ఓవర్లో రన్స్కి వెళ్ళినా కూడా లక్నోతో మ్యాచ్లో ఒక వికెట్ కూడా తీశాడు. అలాగే నిన్న జరిగిన కేకేఆర్ మ్యాచ్లో కూడా తను ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు. సో ఇలాగా ఇంపాక్ట్ ప్లేయర్ ఉన్న దృష్ట్యా కూడా తను బౌలింగ్ వేస్తున్నాడు అంటే ఈ గ్యాప్లో తనైతే బౌలింగ్ మీద వర్కౌట్ చేశాడు. బ్యాట్స్మెన్గా తన ఆర్సీబీ మ్యాచ్లో అవుట్ అయింది అయితే సాఫ్ట్ డిస్మిసల్, దాన్ని మనం క్వశ్చన్ చేయక్కర్లేదు. ఏదైతే కేకేఆర్ మ్యాచ్లో తనకి బ్యాటింగ్ కూడా రాలేదు, కానీ తనైతే బౌలర్గా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అది మన టీమిండియాకి ఎస్ఆర్హెచ్ కూడా బెనిఫిట్. అలాగే మన ఎస్ఆర్హెచ్ అయితే ట్రైలర్ చూపించేశారు 2026లో కూడా ఇదే గేమ్ ఆడతామని. సో ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్కి స్టార్టింగ్ మంచి మ్యాచ్ వచ్చింది, అలాగే ఫినిషింగ్ కూడా మంచిగా దొరికింది. మిడిల్లో కొన్ని మ్యాచెస్ ఓడిపోయారు, అక్కడ కానీ గెలిచిండే మన వాళ్ళు ఖచ్చితంగా క్వాలిఫై అయ్యి ఉండే వాళ్ళు. ఎస్ఆర్హెచ్కి మిడిల్ ఆఫ్ ద సీజన్ ఏం జరిగిందంటే చాలా టీమ్స్ స్లో పిచ్చెస్ ఇచ్చాయి, అక్కడ మన వాళ్ళు ఆడడానికి స్ట్రగుల్ అయిపోయారు. ఫ్లాట్ ట్రాక్లో మటుకు మన వాళ్ళు దుమ్ము దులిపేశారు, అవతల టీమ్స్ని బీభత్సంగా డామినేట్ చేశాడు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ కేకేఆర్ మ్యాచ్ గురించి కూడా ఒక 2 minutes మాట్లాడుకుని ఈ వీడియో అయితే ముగిద్దాం. సో మొమెంటం గురించి మీకు అర్థం ఏంటది కదా, లెక్కలన్నీ మారిపోయే గురించి కూడా మీరు ఏమంటారు కామెంట్ చేయండి. ఇంకా చెన్నై కూడా మంచిగా కంబ్యాక్ ఇచ్చింది అనుకుంటున్నా, ఎల్ఎస్జీ కూడా మంచిగా మార్చ్ చేశాడు. చాలా ఉన్నాయి గైస్, మీరు ఏదైనా ఉంటే కూడా కామెంట్లో తెలియజేయండి. ఇక నిన్న మ్యాచ్ విషయానికి వచ్చేస్తే ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకుంది. 278 పరుగులు. 300 మిస్ అయిందంటే ఖచ్చితంగా 278 పరుగులు చేయగానే ఏ ఫ్యాన్స్ అని కూడా బీభత్సంగా స్కోర్ చేశారు. మన ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మట్టుకు, మన ఎస్ఆర్హెచ్ అంటున్నా నేను, నితీష్ కుమార్ రెడ్డి ఉన్నంత వరకు నా ఎస్ఆర్హెచ్కి నా సపోర్ట్ ఉంటుంది గైస్. సో అది మ్యాటరు. ఇక మన ఎస్ఆర్హెచ్ విషయానికి వచ్చేస్తే 270 కూడా చాలా తక్కువ అనిపించింది, ఎందుకంటే 300 మిస్ అయింది. క్లాస్ అని అద్భుతంగా ఆడాడు. ఏదైతే క్లాస్ అన్న 1 down పంపించారో అదే చాలా మంచి మూవీ. అక్కడ ఇషాన్ కిషన్ కాకుండా, ఇషాన్ కిషన్ లాస్ట్ మ్యాచ్ 94 కొట్టాడు. ఇవన్నీ ప్లాన్ కాకుండా క్లాస్ అన్న పంపించడం అయితే మంచి మూవ్. ఇక తర్వాత విషయానికి వచ్చేస్తే ఇక బౌలింగ్ కూడా గైస్ ఆర్సీబీ మ్యాచ్ లో అద్భుతంగా వేశారు, నిన్న మ్యాచ్ లో కూడా చాలా బాగా వేశారు. మేబీ కేకేఆర్ ఉన్న బ్యాటింగ్ లైన్ కి వాళ్ళు కూడా 230, 240 వరకు వెళ్తారేమో అనుకున్నాం, కానీ ఇషాన్ మలింగ రూపంలో కూడా మంచి బౌలర్ దొరికాడు. అలాగే ఉనత్కట్ కూడా మంచి బౌలింగ్ వేశాడు, అలాగే హర్ష్ దుబే బౌలింగ్ బాగా వేశాడు. సో మొమెంటం అయితే మన వాళ్ళైతే తీసుకొచ్చారు, దీన్నే కంటిన్యూ చేస్తారనుకున్నాం. యాక్చువల్ గా కేకేఆర్ తో మన వాళ్ళు 80 runs తేడాతో ఓడిపోయారు ఫస్ట్ ఈ సీజన్ లో జరిగిన వాళ్ళతో ఆడిన మ్యాచ్ లో. ఇప్పుడు 110 runs తేడాతో గెలిచి వాళ్ళ మీద అయితే రివెంజ్ తీసుకున్నారు. టాప్ స్కోర్ లో అన్ని మనమే ఉన్నాయి, ఒక్కటేదో కేకేఆర్ ఉంది, మిగతా అన్ని మనమే ఉన్నాయి. సో నిన్న మ్యాచ్ తో బీభత్సంగా గెలిచి అయితే సీజన్ అయితే ఫినిష్ చేశారు. పాయింట్స్ టేబుల్లో కూడా టాప్ 6లో ఉన్నారు. ఒకవేళ లక్నో గెలిస్తే 7లోకి వస్తారు. సో మన వాళ్ళు 6లోనే ఉండాలని కోరుకుందాం. మేబీ లక్నో ఓడిపోతుందా అనేది మన చేతుల్లో లేదు. గైస్ ఎస్ఆర్హెచ్ గురించి మీరేమంటున్నారు కూడా కామెంట్ చేయండి. ఈ మూమెంటం గురించి మీరేమంటున్నారు కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ రివ్యూస్ కోసం అయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేయండి. సో మీ క్రికెట్ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఉంటాను, బై, థ్యాంక్స్.